నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న అయితే జనరల్‌గా చాలా మందికి ఇదొక క్వెషన్ లానే ఉంటది గురుగారు. ఎందుకంటే చాలా మంది వివాహ పొంతన చూసేటప్పుడు వాళ్ళకి అన్నీ సెట్ అవుతున్నాయా లేదా అని జాతకాలు చూపించి కూడా కొంతమంది మంచి ముహూర్తం చూసి కూడా పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు. అవును. అన్ని రకాలుగాను. అయినా కూడా విడిపోవటం అనేది మనం ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. మనకి తెలిసిన వాళ్ళే విడిపోతున్నారు కూడా. చాలా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు కూడా విడిపోతున్నారు. అంతే. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది గురుగారు? ఒక వివాహానికి పొంతన అనేది ఏవేవి కలవాలంటారు? ఎట్లా చూడాలంటారు? ఏ రాశి వారికి, ఏ రాశి వారికి పొంతన కుదురుద్దంటారు? ఈ పెళ్లి సంబంధంగా కానీ ఇట్లా. అలానే మనం ఇప్పుడు 2026లో ఉన్నాం కనుక, ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి వివాహ ప్రాప్తి ఉంది? ఈ పొంతనల విషయాలు, ఆ విషయాలు ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో మన కిరణ్ భక్తి టీవీ తరపున అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఎందుకు అంటే వివాహ పొంతన అనేటువంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి అంటుంటారు. అవును. మొన్న ఆఫ్రికా నుండి ఒక కాల్ మాట్లాడడం జరిగింది. వారు అక్కడ వెల్ సెటిల్డ్. నా ప్రిడిక్షన్ లైక్ నేను చెప్పినటువంటి విధానం వారికి బాగా నచ్చి నాతో మాట్లాడడం జరిగింది. సుమారుగా ఒక 50 నిమిషాలు నలుగురు జాతకాలు 25 నిమిషాలు అంతసేపు మాట్లాడింది. ఓకే. సో వారు అసలు ఎంత మురిసిపోతున్నారంటే, అసలు ఈ రేంజ్లో ఎట్లా చెప్పారు మీరు? వాళ్ళ నాన్న చెప్పా ఒక్కరి జాతకం నుండి, వాళ్ళ తల్లిగారికి చెప్పా మీ అమ్మకు కానీ మీ అమ్మమ్మకి కానీ క్యాన్సర్ ఉందా లేదా అని అడిగిన, డైరెక్ట్గా అడిగిన. అట్టెట్లా చెప్పారు గురుగారు అని షాక్ అయిపోయింది. సో అంటే ఇక విషయాలు ఎన్నెన్నో కూడా జరిగిపోయిన దాఖలాలు. అయితే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ ఎందుకంటే, నాకు మా ఆయనకు అసలు క్షణం పడట్లేదు గురువుగారు, అసలు వ్యవస్థ బాగాలేదు అన్నట్టుగా మాట్లాడింది. సో వాళ్ళ పాప అక్కడ అంటే వాళ్ళకు సమ్ ఏజ్ తర్వాత డేటింగ్స్ అవేవేవో ఉంటాయి, దాని గురించి మాట్లాడింది. సో వారి పేరు అది ఇది అన్నట్టుగా మాట్లాడినా అయిపోయింది. సో వాళ్ళ భర్త నెంబర్కు ఈమె నెంబర్కు మ్యాచ్ లేదు. అంటే 10వ తారీఖు రోజు జన్మించినటువంటిది వాళ్ళ భర్త, 17వ తారీఖు జన్మించింది ఈమె. నెంబర్ 1 నెంబర్ 8 బద్ధ శత్రువులు ఇవి రెండు. నెంబర్ 1 నెంబర్ 8 బద్ధ శత్రువులు. ఇక్కడ అంటే గురుగారు మీరు న్యూమరాలజీని మిక్స్ చేసి చెప్తారా? జాతకం అన్నీ ఉంటాయి, అన్ని కలిపి చూస్తారా? ఓకే. సో వన్స్ ఒకసారి మన దగ్గరికి వచ్చారంటే వారికి మంచి జరగాలి. ఓకే. మంచి జరగాలి అంటే అన్ని రకాలుగా పరీక్షలు చేసి అన్ని రకాలుగా వారిని మనం పాస్ చేయాలి. అవును. అంతే. ఓకే. సో ఇక్కడ ఈ సంఖ్య పరంగా వారికి సూర్యుడు డామినేషన్లో ఉన్నాడు. ఈమెకి ఏమిటి లగ్నాతు సూర్యుడు ఉన్నాడు. ఈ అమ్మాయికి 67 ఒకరిది, 66 ఒకరిది డేట్ ఆఫ్ బర్త్. అంటే ఎన్నేళ్ళు వారికి? సుమారుగా ఆల్మోస్ట్ 50 చేంజ్లో ఉన్నారు వారు. ఇప్పుడు ఇన్నేళ్ళని ఒకటే చెప్పా, అమ్మ మీరిద్దరికీ దూరంగా ఉంటే దగ్గర ఉండాలనిపిస్తుంది, దగ్గరగా ఉంటే క్షణం కూడా పడదు మీకు, అవునా కాదా అన్న. కరెక్ట్గా చెప్పారు గురుగారు అన్నది. ఎందుకు అట్లా? మాకు ఎవరైనా ఏమన్నా చేతపడి చేశారా అంటది. కాదమ్మా జర ఆగండి అన్న, కాస్త ఆగండి అని చెప్పి. దీని తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా అలగడం కానీ వాదించడం కానీ ఇద్దరికీ బాగుంటుంది. ఈగో ఫీలింగ్స్ బాగా అన్న. నిజమే గురుగారు, మాకు ఎవరైనా ఏమైనా చేశారా చేతపడి అంటే ఆమె మనసులో అట్లా ఫిక్స్ అయిపోయింది ఆమెతో. ఎందుకంటే 25-30 నిమిషాలు మాట్లాడి ఆమె బ్రెయిన్ మొత్తం అది చేస్తే కానీ అప్పుడు ఓకే అని అనుకున్నది. అంటే పరిహారం ఏముంటుంది గురుగారు? చెప్తాను. అంటే నేను అనే పాయింట్ అంటే తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది కనుక మనం చెప్పి ఆమెకు సంబంధించింది చేసినాం. అవును.
ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఉండేటువంటి వారితో మాట్లాడితే తనకేం ప్రయోజనం ఉంటుంది? అంతే కదా. సో ఎందుకంటే ఒక్కొక్క అపాయింట్మెంటే వారు 6,000 పెట్టి తీసుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇదొకటి ఉదాహరణ ఇది. సో వీరికి ఇచ్చిన రెమెడీ నేను లాస్ట్లో చెప్తాను. ఇక రెండో విషయం ఏమిటి అంటే రీసెంట్గా అంటే ఒక 6 ఇయర్స్ ఏమో వివాహం 2019లో వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం కాలేదు. విపరీతమైన గొడవలు భార్యాభర్తలకు. ఒకరిది వచ్చేసి కన్యా లగ్నం పడింది, మరొకరిది వచ్చేసి కుంభలగ్నం పడింది. షష్టాష్టకాలు అంటారు వీటిని. షష్టాష్టకాలు పడితే ఒక సంతానం అయ్యేదాకా ఇబ్బంది ఉంటుంది వీరికి, గొడవలు. సంతానం అయితే ఏం కాదు మళ్ళా. ఓకే. సో ఇవి చూసుకొని వివాహాలు చేయాలి. ఏదో మనకు గణాలు కలిసినవని కానీ, వర్గు కలిసిందని కానీ, తారాబలం కలిసిందని కానీ ముందుకు వెళితే ఇది జాతకాన్ని ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ అనేటువంటిది 1-2 ఇయర్స్లో చూపిస్తుంది. కనుక బీ కేర్ఫుల్. వివాహానికి సంబంధించినటువంటి క్రమంలో ఇలాంటివి చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. లేదు ఒకవేళ ఈ విధంగా ఉంది అని అనుకుంటే మాత్రము కొన్ని పరిహారాలు ఉంటాయి. అవి వారి వ్యక్తిగత జాతక రీత్యా మనము ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు ఎవరికి పడితే వారికి ఉండదు. విన్నరా? ఎందుకు అంటే కొన్ని తాయితులు ఉంటుంది. లైక్ జాజిరాది తావిత్తు అని చెప్పి ఉంటుంది. సో జాజిరాతి తావితులు అని ఉంటుంది కొన్ని. ఇప్పుడు మీకు ఇచ్చా చూడండి ఇందాక. సో ఇది లైక్ సో మేడం వద్ద కూడా ఉంది చూడండి. ఇది ఏమిటి అంటే ఇందులో మనకు ఒక 9 తీర్ల మూలికలతో ఉండేటువంటిది. ఇది ఏమిటి అంటే కొంచెం వశీకరణ రిలేటెడ్, భార్యాభర్తలకు సంబంధించి కానీ వాళ్ళ పేర్ల మీద రంగరించి కొంత మూలికను తయారు చేసి ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది ధరించిన తర్వాత అదే రోజు రాత్రి నుండి వారికి రిజల్ట్ అనేటువంటిది మొదలవుతుంది. అంటే ఇదొక పరిహారం నేను చెప్పేది వారి జాతక రీత్యా. కొందరికి ఏమిటి అంటే ఏదో ఒకటి స్టోన్ కానీ లైక్ ఇంకేదైనా ఉంటుంది. సో అట్లా బాగుందా తాయితో? బాగుంది గురుగారు. అంటే పెళ్లికి ముందు అనుకోండి జాతకాలతో పరిష్కారం చేసుకోవచ్చు. అదే పెళ్ళైనాక ఇంకా గొడవలు పడే బదులు ఓకే ఇట్లాంటి రెమెడీస్ ఉంటాయని చెప్తున్నారు. అట్లా దీని లైఫ్ టైం ఎన్నాళ్ళు ఉంటుంది గురుగారు? ఉంటుంది. మనకు ఒక మంత్రం ఉంటుంది దానికి. రోజు వారు 108 సార్లు చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇవాళ ఈ వంట తినబుద్ధి అయింది. సో మనము ఖచ్చితంగా అది ప్రిపేర్ చేసుకునే తినాలి. అవును. కనుక నా జీవితం ఇట్లా ఉండాలి అని అనుకునేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు టైం కేటాయించాల్సిందే. ఓకే. అంతే గురుగారు. అంటే ఇప్పుడు జాతకం చూపించుకున్నాకనే ఒక్కొక్కళ్ళకి వేరే వేరే రకాలు ఉంటాయా గురుగారు, లేకపోతే అందరికి తాయితే అంటారు? తాయిత అనేటువంటిది జాజిరాది తావెత్తు, దానికి సంబంధించిన రిజల్ట్ దానిదే ఉంటుంది. ఓకే. మొత్తానికి ముందు జాతకం చూపిస్తేనే క్లారిటీ వస్తుంది. అంతే అంతే. అవును గురుగారు. సో ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి వివాహం సూట్ కాదు. అదేవిధంగా మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం, మేష లగ్నం వృశ్చిక లగ్నం వారికి వివాహం పనికిరాదు. మనకు మేష లగ్నానికి మళ్ళీ కన్యా లగ్నానికి వివాహం సెట్ కాదు. సింహ లగ్నానికి, అదేవిధంగా వృషభ లగ్నానికి, మనకు వృషభ లగ్నానికి ఉన్న ధనస్సు లగ్నానికి సెట్ కాదు. అదేవిధంగా వృషభానికి మళ్ళీ తులా లగ్నానికి సెట్ కాదు. మిథునానికి, మకరానికి, అదేవిధంగా కుంభ లగ్నానికి సెట్ కాదు. సో ఇట్లా లగ్నాన్ని బట్టి వారికి 8వ భావము 6వ భావం అనేటువంటిది వివాహం సెట్ కాదు, చేసుకోవద్దు. లగ్నం ఇది, దానికి 7వ స్థానం ఓకే. 7వ స్థానానికి 6వ భావం కానీ 8వ భావం కానీ చేసుకోకూడదు. మీ లగ్నం మీరు చూసుకోండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చినా నేను చెప్తా. నేనే టైప్ చేసి చెప్తా. లేదా ఈ దీనికి సంబంధించింది వారి కామెంట్స్ తీసుకొని సపరేట్గా ఒక వీడియో చేద్దాం అవసరమైతే. తప్పకుండా. సో ఓవరాల్గా మనకు మకర రాశి వారికి వివాహం అయ్యే యోగం ఉన్నది, మేషరాశి వారికి వివాహం అయ్యే యోగం ఉన్నది, వృషభ రాశి వారికి వివాహం అయ్యే యోగం ఉన్నది,
కర్కాటక రాశి వారికి వివాహం అయ్యే యోగము ఉన్నది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి వివాహం అయ్యే యోగం ఉన్నది. మనకు ధనుస్సు రాశి వారికి కొంచెం బలం ఉన్నది. ఓకే. మీనరాశి వారికి కూడా కొంత పర్వాలేదు. సో ఓవరాల్గా వీరు ఎవరైతే ఉన్నారో ఇది గోచార రీత్యా వారి వ్యక్తిగత 26లో వీరి వ్యక్తిగత జాతకంలోకి వెళితే దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, మరి వీరికి యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు అని ఉంటుంది. బాధకారకుని యొక్క దశ నడుస్తూ ఉంటే మాత్రం వివాహం చేసుకుంటే ఈ 1-2 ఇయర్స్ మొత్తం బాధ ఉండే పరిస్థితి ఉంటుంది. చాలా సబ్జెక్ట్ అది సముద్రం కనుక 1-2 సార్లు పర్ఫెక్ట్గా చూసుకొని ముందుకు వెళితే అద్భుతం జీవితం. వివాహ పొంతల నుండి చాలా విషయాలు అయితే మాకు తెలియజేశారు గురుగారు. మరిన్ని విషయాలు ఇంకొక వీడియోలో చూద్దాము. ధన్యవాదాలు.